అయితే పవన్ కళ్యాణ్ ను సినిమా నటుడుగానే చూస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తెలంగాణలో పవన్ కు రాజకీయం చేసే హక్కు లేదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని తెలంగాణలో పవన్ సభ పెట్టాలని చూస్తున్నారన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తుందనే సభకు అనుమతి ఇవ్వలేదన్నారు మహేష్ గౌడ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పర్యటన తీవ్ర వివాద అంశంగా మారిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో తన పర్యటనకి అధికార పార్టీ పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపైన సాయంత్రం హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతాను, ఆ ప్రెస్ మీట్ని పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందా అంటే కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈ మొత్తం వివాదానికి సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. పీసీసీ చీఫ్గా మీరు ఏం చెప్తారు? సో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మాకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే తెలంగాణ ప్రజలు దాన్ని ఇముడ్చుకునే పరిస్థితి ఉండదు. వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఒక సినిమాటర్గా తెలంగాణ ప్రజలు ఎప్పుడు గౌరవిస్తారు. గౌరవం ఇవ్వడం వేరు, ఆంధ్ర ప్రాంత నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం వేరు. ఈ రెండు వేరు సబ్జెక్టుగా చూస్తాం. ఇక్కడ వారు వెనుక ఎవరో ఉండి వారికి ఇక్కడ అడ్రస్ లేకపోవడం వల్ల ఈ బినామీ పేరుతో రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. మీ అబ్జెక్షన్ ఏంటి? పీసీసీ చీఫ్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ పెడితే వచ్చే నష్టం ఏంటి? జరిగేటటువంటి ఈ సెంటిమెంట్ గొడవలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు గుడికి పోయి దర్శనం చేసుకుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. రాజకీయాలు రేకెత్తిస్తానంటే ఇక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి వారు పత్రికా సమావేశం పెట్టుకొని మాట్లాడితే కూడా మాకేం జరిగేది లేదు. బట్ అనవసరమైనటువంటి రాజకీయ వైషమ్యాలని రెచ్చగొట్టకూడదనే నా విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్కి ఫైనల్గా మీరు చెప్పదలుచుకుంది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా? పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంత వాసి కాదు. వాళ్ళ తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఆంధ్ర మధ్య కొంత గ్యాప్ వచ్చింది, అది వాస్తవము. ఇప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకులు, ఆంధ్ర మూలాలున్నటువంటి నాయకులు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే అది రాజకీయ వైషమ్యాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రశాంత వాతావరణం పాడు కాకూడదు. ఇలా తెలంగాణ ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి వైపు దూసుకుపోతూ ఉంది. తెలంగాణ నంబర్ 1 రైజింగ్ అవుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో డిస్టర్బెన్స్ కాకూడదని మా ఉద్దేశం. సార్, ఇది పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా యాక్టర్గానే చూస్తాం. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు తెలంగాణలో వచ్చి ప్రాంతీయ విదేశాలు రెచ్చగొడతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోం. ఇది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది కాబట్టి అందుకోసమే పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వలేదన్నది కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో విజయ్ టీవీ9 హైదరాబాద్.